చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ 24. ఆపుతారు మమ్మల్ని అంటే ఊరి పేరు చెప్పుకుని వేరటం నడపాలి, మేము నడపద్దు. ఎస్ఐ మనం రామగుండం టౌన్లో 10 రోజులు దింపించి లాస్ట్ కేసు పెడితే కోర్టులో పోయి పైన కట్టచ్చి అప్పుడు భూములు వేరే ఒక నిమిషం. మేము అంతర్గామ మండలానికి సంబంధించి మొగల్పాడ్ కుందినపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఒక దళిత నిరుపేద ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎన్టీపీసీ భూ నిర్వసితులం. మేము మా భూములన్నీ కోల్పోయి ఇలా అన్నమో రామచంద్ర అనే స్థితిలో మేము ఉన్న సందర్భంలో ఎన్టీపీసీ యాజమాన్యం ఒక ఆన్లైన్ టెండర్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఆన్లైన్ టెండర్లో మేము సంవత్సరము ఒక నలుగురము టెండర్లో పార్టిసిపేట్ అయ్యి అటు టెండర్ మేము దక్కించుకున్న తర్వాత ఇంకా మా సహచర మిత్రులైనటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళను కూడా కలుపుకొని వాళ్ళ సొసైటీల పేర్ల మీద మేము ఎన్టీపీసీ నుండి కుందనపల్లిలో మిషన్ లోడింగ్ పర్మిషన్, బూడిద లోడింగ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ అది జీర్ణించుకొని కొంతమంది వ్యక్తులు ఇదివరకే 2 మిషన్లు అక్కడ కుందనపల్లి బూడి తీరు మీద నడుస్తున్నాయి. వాళ్ళు నాన్ లోకల్ వ్యక్తులు సుల్తాన్బాదు, మంచిర్యాల వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మేము మిషన్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకోనో లేకపోతే వాళ్ళకు ఆర్థికంగా నష్టపోతానో గ్రహించి అక్కడ కొంతమంది 4-5 అలగా జనాన్ని పెట్టుకొని వాళ్ళకు రోజు మద్యం తాగిస్తూ మా మిషన్ని మేము ఏదైతే లోడింగ్ పనులకు తీసుకుపోతున్నామో ఆ మిషన్ ఆపేయడం జరిగింది. అంతర్గామ ఎస్ఐ గారు ఏకపక్ష నిర్ణయంతో అలా ఇలాంటి గొడవ లేకపోయినా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది ఇలా మిషన్ రావడం వల్ల అని చెప్పి స్వతహాగా ఎన్టీపీసీ యాజమాన్యానికి లెటర్ పెట్టి ఇవాళ మా టెండర్ క్యాన్సల్ అయ్యే మా మిషన్ పర్మిషన్ క్యాన్సల్ చేసే విధంగా పంపించడం జరిగింది. ఇది మేము ఎన్టీపీసీ ద్వారా తీసుకున్నట్టు లెటర్. ఇందులో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అసలు గొడవే జరగలే, ఎవరం కొట్లాడుకోలే, ఎవరం తిట్లాడుకోలే, అందరం మంచిగా ఉన్నాం. పైగా మేము గ్రామస్తులం. ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తున్నాం, అయ్యా తమరు ఎలక్షన్ సమయంలో
కుందరపల్లి బూడిద మొత్తము ఆ గ్రామస్తులకే రావాలి. వాళ్ళు పాపం బూడిదమయం అయిపోయింది, మీ బతుకులు బూడిద మీకే రావాలని చెప్పి అప్పుడు చెప్పినటువంటి సందర్భం. కానీ ఇవాళ మేము ఆ గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, అయ్యా మీరన్నదే మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మా టెండర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 60 కుటుంబాలకు జీవనాధారం చూపించాలనుకుంటున్నాం. ఈ టెండర్ క్యాన్సిల్ చేయడం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి 60 కుటుంబాలు ఇలా జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. మరి దీని మీద మీరు ఆలోచన చేసి ఎన్టీపీసీ యాజమాన్యానికి, పోలీస్ యాజమాన్యానికి మీరు చెప్పి మా టెండర్ను మళ్ళీ కంటిన్యూ అయ్యే విధంగా చూడాలని చెప్పి నమస్కారం తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు ఆలేటి గణేష్, కుందనపల్లి గ్రామం వస్తుంది. మాకు చిలుక ప్రసాద్ గారికి, ఆలేటి గణేష్కి, పరమేష్కి, నివాస్ పరమేష్కి మేము ఆన్లైన్ టెండర్ ఇండియా వైజ్గా పెట్టిన ఆన్లైన్ టెండర్ మేము వేసుకున్నాం. మాకు టెండర్ ఆన్లైన్ ద్వారానే వచ్చింది. ఇదే ఎన్టీపీ సంస్థ ద్వారా మాకు టెండర్ వచ్చింది. మేము ఎంసీ ఇంజనీరింగ్ ద్వారా మేము అందరం కలిసి ఒక మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నాం. పర్మిషన్ తెచ్చుకొని మేము మిషన్ తీసుకొని వెళ్ళే సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అడ్డగించినారు. ఇదే ఎమ్మెల్యే గారు చెప్తేనే వాళ్ళు వచ్చినారు, ఊరికే అయితే వాళ్ళు కూడా రారు. ఎమ్మెల్యే గారి సపోర్టు ప్రోత్బలంతోనే వాళ్ళు కూడా వస్తున్నారు. మా గ్రామంలో ఒక 4-5 కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి మమ్మల్ని అడ్డగించి ఎలకాలపల్లి, గోదావరికని కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ పిలిపించుకొని మా మీద దాడికి దిగుతూ మమ్మల్ని మా మిషన్ నడవకుండా, మా మిషన్ పోనీయకుండా మొన్న చేసినారు. అది ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించి సిఐ గారి దగ్గర మాట్లాడుకోండి, సిఐ గారి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ వద్దు మీరు గొడవలు అయితే లాండర్ ఇష్యూ అవుతుంది అన్న వాళ్ళే మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళినాం. సిఐ గారు కూడా ఏం చెప్పారు, ఏ గొడవలు లేకుండా ఎమ్మెల్యే గారితో అట్లా చేస్తూ చేయాలి, మీరు ఏం చేసినా మీరు డైరెక్ట్గా మీరు చేయడానికి లేదు, డైరెక్ట్గా నడపడానికి వీల్లేదు అని సిఐ గారు కూడా చెప్తున్నారు. మేము గ్రామస్తులం, మేము నడుపుకోవాలా. ఇదే ఎమ్మెల్యే గారు రామగుండం గోల్ని కాంగ్రెస్ కార్యకర్తలకి ఎమ్మెల్యేనా, మరి అందరికీ ఎమ్మెల్యేనా? ఇది కూడా మమ్మల్ని కూడా చూడండి. లేదు ఇవే పట్టుకొని మేము కూడా ఇదే డీజీపీ గారి దగ్గరికి రాసినాం. మండే రోజు డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం. ఈరోజు మాకు సమస్య క్లియర్ కాకపోతే ఇదే ప్రకార్డులు పట్టుకొని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా మమ్మల్ని ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఇట్లా చేస్తున్నారని మేము అందరం కలిసి అటు వెళ్తాం. మీరే న్యాయం చేయండి. ఈ రోజే రేపట్లో మాకు ఇది క్లియర్ కావాలి, మా మిషన్ నడవాలి. మాది ఆన్లైన్ టెండర్ ఉన్నది, మాది నడుస్తున్నది. ఏం టెండర్ లేని ఎవరిదో ఎక్కందో మాకు తెలియంది, వాళ్ళది కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతున్నారు. అది ఊరు టెండర్ అని చెప్తున్నారు. మీరు ఊరు టెండర్ అంటే మాది కూడా ఊర్లో పెడతాం, ఇదే గ్రామ పంచాయతీలో మాది పెడతాం, వాళ్ళది కూడా పెడతాం. గ్రామస్తులు ఇంటికొకరు తీసి వాళ్ళందరితో నడిపిద్దాం. అట్లానే చేయాలి. మాది మీది అన్ని కలిపి పెట్టి అట్లానే నడిపియండి. ఇదే ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తారో చేయండి న్యాయం.